సారీ ఐఎమ్ లేట్ సారీ. అవి ఇప్పుడా వచ్చేది? టైం చూసావా? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు సార్? ఈ రోజు నుండి మీకు ఏ ఫ్రెండ్స్ వద్దు కదా? వద్దా? ఎందుకొద్దు? అవి అటెన్షన్ ప్లీజ్. ఇవాళ మనం అమ్మమ్మ 75వ పుట్టినరోజు వేడుక జరుపుకోబోతున్నాం. Lights on. అమ్మమ్మ ప్లీజ్ రండి, కేక్ కట్ చేయండి. అమ్మమ్మ పదండి కేక్ కట్ చేద్దాం. సరే సరే, అందరూ కూర్చోండి, నేను కాస్త మాట్లాడాలి. హలో, ఉండు బాబు, ఒక్క నిమిషం ఉండు. మార్నింగ్ మీ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాం కదా, నా మనవడికి మాత్రం నేనివ్వలేదు. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చేసింది. మీ అందరికీ తెలుసు కదా, యాక్చువల్లీ విరాజే నాకు ఆ గిఫ్ట్ ఇవ్వాల్సింది. నేనడిగితే తను లేదన్నాడు. అమ్మమ్మా, అందుకే నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసేశాను. ఏంటమ్మా జోక్ చేస్తున్నావా? మీ అన్నయ్యని నేను చూడటమా? చివరిసారిగా తన్నులు తిన్న తర్వాత మళ్ళీ ఇటువైపు రాలేదు. అన్నా, మా అన్నయ్య చేసిన అప్పులు తీరిస్తే అతనెక్కడున్నాడో చెప్తానన్నారు కదా. ఈ రోజు వచ్చిన డబ్బులంతా మీకే ఇచ్చాను. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పండి. నాకెలా తెలుస్తుందమ్మా? ఊరంతా అప్పులు చేశాడు. ఇంటి నుంచి బయటకొచ్చే ధైర్యం ఎందుకు చేస్తాడు చెప్పు? ఒకవేళ ఇంట్లోనే ఉండొచ్చేమో, లేదంటే అప్పుల చేతికైనా దొరికుండాలి. రారా. అన్నయ్య డబ్బులు అడిగినప్పుడే నేనిచ్చుండాల్సింది దత్తు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావక్క. ఇప్పుడు సంపాదించిన డబ్బు కూడా అన్నయ్య అప్పుకే కట్టేశావు. ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బు పోతే పోయిందిరా. ఈ రోజు కాకపోయినా రేపైనా తీర్చాల్సిందే కదా. కాకపోతే నా బాధంతా అన్నయ్య గురించేం తెలియలేదు కదా, అది నా బాధ. చా, మనకు వీటి తలనొప్పి ఎప్పుడు తీరుతుందో ఏమో. తిట్టుకోవడానికి ఇది సమయం కాదు దత్తు. అన్నయ్య ఎక్కడున్నాడో వెతకాలి, పద. అయ్యో అమ్మమ్మ, నేనే ఇస్తాను. అమ్మాయి దొరికేసింది. విరాజ్. అవును మిథిలా.
మార్నింగ్ అడిగితే ఎవరూ లేరని చెప్పావు కదా విరాజ్. సాయంత్రంలోగా అమ్మాయిని చూసి ప్రేమించేశావా? మ్మ్. అరే ఏమైంది? ఎందుకు మీరందరూ నవ్వుతున్నారు? నమ్మలేకపోతున్నారు కదా? ఖచ్చితంగా ఎవ్వరూ నమ్మరు. అనవసరంగా ఇన్ని కబుర్లెందుకు? ఇష్టపడిన అమ్మాయిని తీసుకొస్తానని 3 ఏళ్లుగా అమ్మమ్మని ఆట పట్టిస్తూనే ఉన్నావు. ఇప్పుడు మా అందరితో ఆడుకుంటున్నావా? పెళ్లిని వాయిదా వేయడానికి ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటావు, అంతే కదా? అయ్యో నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మిథిలా, ఒక గమ్మత్తైన విషయం జరిగిందని చెప్పాను కదా. సరే సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. చెప్పు, ఎవరా అమ్మాయి? తన పేరేంటి? తెలీదమ్మమ్మా. విరాజ్, ఆ అమ్మాయిది ఈ ఊరేనా? తెలీదు. ఎక్కడ చూశావు? సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ చూశాను. సరే, ఆ అమ్మాయి గారు రమ్మని చెప్పు, అమ్మ ఒప్పుకుంటారు. తనని ఎలాగైనా నేను వెతికి పట్టుకుంటాను. నేను సీరియస్గా చెప్తుంటే ఎందుకు అందరూ నవ్వుతున్నారు? ఇంత కామెడీ చేసి నవ్వొద్దంటే ఎలా విరాజ్? విరాజ్ సీరియస్ గా ప్రేమ గేమ అని చెప్తుంటే నేనొక క్షణం నిజమనుకున్నాను తెలుసా? మిథిలా, నేను చెప్పేది నిజం. సరే సరే, ఇక వదిలేయండి. దొరికిపోయాడు, ఇక ఎక్కువ ఆట పట్టించకండి. అబ్బాయిలందరూ అంతే. అమ్మాయిని వెతుకుతున్నారు అంటే చాలు, ఏదో ఒక కారణం వెతుక్కుంటారు. కాని ఈసారి నువ్వే మాటిచ్చావు, ఏం చెప్పినా తప్పించుకోలేవు. కానీ నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు చెప్పినట్టు మిథిలానే ఆ అమ్మాయిని ఓకే చేసింది. ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని సజెస్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా ముద్దుల మనవడి పెళ్లి కోసం మిథిలా ఓకే చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? రమ్య. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన. థ్యాంక్ యూ అమ్మమ్మ. అరుంధతి నిలయంకొచ్చే కొత్త కోడలు రమ్య. కంగ్రాచులేషన్స్ రమ్య అండ్ విరాజ్. చూడండి మన డెస్టినీ. నేను, మిథిల, నువ్వు, విరాజ్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కానీ ఇప్పుడు నేను మిథిల ఫ్రెండ్స్ నుంచి కపుల్ అయినట్టు నువ్వు విరాజ్ కూడా కపుల్ అవుతున్నారు. ఎలా ఉంది మా జంట? చూడ ముచ్చటగా ఉన్నారమ్మా. విరాజ్, ఎందుకేమీ మాట్లాడడం లేదు? ఏమైంది? సంతోషంలో మాటలు రావట్లేదు కదా విరాజ్? అది సంతోషమా లేక చిరాకా? విరాజ్,
ఈ గిఫ్ట్ నువ్వు వద్దని చెప్పావు కదా. అక్క అక్క పండాకు. ఏమైందిరా? అన్నయ్య కనిపించాడా? కనిపించలేదక్క, కానీ కనిపిస్తాడు. అన్నయ్య ఎక్కడుంటాడో నాకు బాగా అర్థమైంది. నువ్వు బండి తిప్పు. ఎటువైపురా? యూటర్న్ తీసుకో అక్క. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. అక్క అక్క లెఫ్ట్ తీసుకో. ఇంకా ఎంత దూరం రా? నువ్వు స్ట్రైట్ గా వెళ్తూ ఉండక్క, నేను చెప్తాను. అలా వెళ్తూ ఉండక్క, నేను చెప్తాను కదా. ఇక్కడిక్కడే ఆ పాపు. ఇక్కడెక్కడున్నాడ్రా అన్నయ్య? ఇటు కాదు, అక్కడ చూడు. రే, ఇది బార్ రా. నాకు తెలుసు, నీకే తెలీదు. అంతేకాదు, అటు చూడు. ఎలా గెస్ చేశాను? ఏయ్, చూడు, బాగా చూడు. నువ్వు నేను అన్నయ్యకి ఏమైందని కంగారు పడుతుంటే తూలుతూ ఎలా వస్తున్నాడో చూడు. నువ్వు డబ్బులిచ్చినా కూడా వాడు అప్పు కట్టడు. ఇల్లు విడిపించే ప్లాన్ అస్సలకే లేదు. ఈ బార్ ఓనర్ని ఉద్ధరిస్తున్నాడు సార్ గారు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏంటి వెళ్ళిపోతున్నావు? డబ్బులు ఇచ్చి వెళ్ళు. డోంట్ టచ్ మీ. నేనెవరో తెలుసా నీకు? తెలుసు, డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నా తాగుబోతువి. డబ్బులా? యు మీన్ మనీ? ఎంతైందో చెప్పు, నీ మొహం మీద విసిరేస్తాను. మొహం మీద విసిరేస్తావా? అలా అయితే పాత బాకీ అంతా కలిపి 5800 అయింది. అయిపోయిందిరా మన పని. ఇప్పుడు 5800 ఇచ్చి అన్నయ్య ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళాలి? పదక్క, ఇంటికెళ్ళి పరుపు తీసుకొని వద్దాం. పరుపెందుకురా? ఎంతైనా మన అన్నయ్య కదా, ఖాళీ నేల మీద పడుకోవడం ఎందుకు? ఎలాగో అన్నయ్య పాత్రలు తోమి తోమి అలసిపోతాడు. ఇంటికెళ్ళి పరుపు తీసుకొని వద్దామని. దత్తు, 5800 అంతేనా? అది నాకు జూజుబి. వెయిట్ వెయిట్, ఏక్, దో, 3, 4, 5, 6. ఇదిగా, కీప్ ద చేంజ్. జానే జిగా. అక్క, నేను చూస్తుంది నీకు కూడా కనిపిస్తుంది కదా. అన్నయ్య చేతిలో అంత డబ్బుందా? అవునరా. అక్క, నిజంగానే అన్నయ్య స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాడా? ఆఖరికి అన్నయ్య బాధ్యత తెలుసుకున్నట్టున్నాడ్రా. నీకలా అనిపిస్తుందా? నాకెందుకో ఎక్కడో తేడా కొడుతుందక్క. ఎప్పుడు చెడుగా ఆలోచించుకు. అన్నయ్య తన కాళ్ళ మీద తను నిలబడతాడు. ఒక్క చిన్న కరెక్షన్ అక్క, తను తన కాళ్ళ మీద నిలబడలేదు, తాగి పడిపోయాడు. ఎక్కడ్రా? పైకే చూస్తున్నావక్క, కొంచెం కిందకు చూడు.
అబ్బాయి ఒప్పుకున్నాక ఇంకేముంది బావగారు, మీరేమంటారు? నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అరుంధతి గారు ఎలా అంటే అలా. ఈ సంబంధాన్ని నాకు గుర్తు చేసింది మిథిలానే. తన సెలెక్షన్, డెసిషన్ ఎప్పటికీ రాంగ్ అవ్వదు. నా కోడలు ఎంతో ఆలోచిస్తే గాని గట్టిగా ఒక నిర్ణయం తీసుకోదు. అలాంటిది విరాజ్కి నిన్ను ఓకే చేసిందంటే నువ్వు చాలా లక్కీ రమ్య. కాదా మరి? వదిన సెలెక్ట్ చేసిందంటే అన్నయ్యకి రమ్య కరెక్ట్ జోడీ. హే విరాజ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నీ పెళ్లి ఫిక్స్ అయిన సందర్భంలో అందరం కలిసి పార్టీ చేసుకుందాం. నాగు, పాట మొదలెట్టు. అన్నా ఇప్పుడు చూడండి, నేను పెట్టే పాటలకి పక్షవాతం ఉన్నవాడు కూడా తకిట తదిమి అని చెప్పి డాన్స్ వేస్తారు. అమ్మమ్మా, ఆల్ ఓకే? నో మిథిలా, ఎందుకమ్మమ్మా, ఏమైంది? నువ్విలా చేస్తావని నేనస్సలు ఊహించలేదు. నాకు చాలా బాధేస్తుంది మిథిలా. ఇంతకీ ఏమైందమ్మమ్మా? మర్యాద మాటల్లో ఉంటే సరిపోదు, నడవడికలో కూడా ఉండాలి. నాకేం అర్థం కావడం లేదమ్మమ్మా. నేనేదైనా తప్పు చేశానా? ఈ ఇంట్లో బాధ పెట్టకుండా ఉండేదానివి నువ్వొక్కదానివే అనుకున్నాను చూడు. ఇప్పుడు ఈ ఇంటికొక కళొచ్చింది. ఇలాంటి మాటలకు తక్కువేం లేదు, వాటితో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. అత్తయ్య, ఇప్పుడేం జరిగిందని? నా మాటని కాదంటావని కల్లో కూడా అనుకోలేదు మిథిలా. నేను వద్దన్నా నీకేం కావాలో అదే చేసావు కదూ. నేనేం చేశానమ్మమ్మా? రమ్యని మీరు కూడా ఓకే చేశారు కదమ్మమ్మా. రమ్య ఓకే, కానీ తన మెడలో ఉన్న నెక్లెస్ నాట్ ఓకే. ఏంటమ్మమ్మా మీరు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పడి తీరాలి. నా మాట కాదన్న తర్వాత కూడా నేను ఊరుకోవాలా? ఎవరికి ఏం దక్కాలో వాళ్ళకదే దక్కాలి. నీ మెడలో ఉండాల్సిన నెక్లెస్ రమ్య మెడలో ఎందుకుంది? నాకిచ్చిన నెక్లెస్ రమ్యకి నచ్చింది, అందుకని నా మాటనే కాదంటావా? అమ్మమ్మా, మీ మాటని కాదనాలన్నది నా ఉద్దేశం కాదు. ఈరోజు రమ్యకి చాలా అంటే చాలా విశేషమైన రోజు. దాన్ని పాడు చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అమ్మమ్మా,
మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుందని నాకు తెలుసు. దాన్ని తిరస్కరించి రమ్యకిచ్చేంత పెద్దరికం నాకు లేదు. మీ ప్రేమ తనతో పంచుకున్నానంతే. తప్పైతే క్షమించండి. నీకని ఇచ్చిన దాన్ని పరాయి వాళ్ల కోసం ఎలా వదులుకుంటావు? రమ్య పరాయిది కాదు కదా అమ్మమ్మ. మీరు ఎప్పుడైతే ఈ ఇంటి కోడలుగా ఒప్పుకున్నారో ఆ క్షణమే నా చెల్లెలైపోయింది. చెల్లి ముందు నీది నాది అనే భేదాలుండవు కదా అమ్మమ్మ. నువ్వు ఆఫీసులో అన్నిటినీ అందర్నీ హ్యాండిల్ చేసే పద్ధతి చూసి అభినందించాను. ఈ ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకునే పద్ధతిని చూసి ఇష్టపడ్డాను. కాని అందరూ మనవాళ్లే అనే నీ వ్యక్తిత్వం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మిథిల. ఆహా, అన్నయ్యని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ముందన్నయ్యని పైకి లేపడంలో సహాయం చెయ్యి. ఇది ఖచ్చితంగా అన్నయ్య పర్స్ కాదు. విరాజ్ సంపత్ వీడు అబద్ధాలు చెప్తాడు, మోసగాడని కూడా తెలుసు. ఇప్పుడు దొంగ కూడా అయ్యాడా? ముందు ముందు కటకటాల్లో చిప్పకూడు తినడం ఖాయం. రీ, అవేం మాటలరా? ఇప్పుడు అన్నయ్యని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలి. తొందరగా ఆటో బుక్ చేయి. ఆటోనా? అందులో కూర్చొని వామిటింగ్ చేసుకుంటే ఆ ఆటోని మనిద్దరమే క్లీన్ చేయాలి. మరేం చేద్దాం? ఐడియా అక్క. దత్తు, మనం రూల్స్ బ్రేక్ చేస్తున్నాం. ఇప్పుడు అది నీకు ముఖ్యమా? అన్నయ్యని చూడు ఎంత కంఫర్టబుల్ గా కూర్చున్నాడు. దత్తు, అన్నయ్య బైక్ ని అక్కడే వదిలేసి వచ్చాం. పట్టుకోరా. పర్వాలేదక్క, రేపు పొద్దున్నే నేనే తీసుకొస్తాను. ఇప్పుడు ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలరా? వదిన అన్నయ్యను ఈ పరిస్థితిలో చూస్తే ఏమనుకుంటుందో ఏమో. ఈ స్థితిలో ఆవిడ మనసు బాధ పెట్టకూడదు. అన్నయ్య వల్ల ఆస్తిపాస్తులు లేకపోయినా వదిన ప్రశాంతతను దూరం చేయకూడదు కదా. సరే సరే, ఇప్పుడు నువ్వు అలా ఆలోచించి అన్నయ్య గురించి ఏదో ఒక రోజు పుస్తకం రాయొచ్చు. ఏమని? అదే అన్నయ్య గౌరవాన్ని కాపాడే 1000 సూత్రాలు. దత్తు, రే, ఎవరా అమ్మాయి? అవి నువ్వు అప్పుడు ఏ కామెడీ చేయలేదని నాకు బాగా తెలుసు విరాజ్. ఎవరా అమ్మాయి? అదంతా ముగిసిపోయిన కదా, వదిలే. ఇప్పుడే మొదలైంది. కానీ రమ్యతో కొత్త జీవితం మొదలు పెట్టాలని అమ్మమ్మ నిర్ణయించారు కదా. అవును, కానీ జరిగిందేంటో చెప్పు. ఏమైనా చేయడానికి అవుతుందేమో చూద్దాం. వదిలే అవి, వదిలే. చెప్పమంటున్నాను కదా. తన పేరు తెలీదు, తన గురించి ఏమీ తెలీదు. ఏమని చెప్పమంటావు? అంటే ఆ అమ్మాయి నువ్వు మర్చిపోతావా? అమ్మమ్మ నా కోసం ఒక అమ్మాయిని చూసింది. ఒక్కసారి అక్కడ చూడు. రమ్య ఎంత ఎక్సైటెడ్గా ఉందో. మీనాక్షి, ఏమైంది దీనికి? మందెక్కువైందంతే, ఇంకేం కాలేదు. రీ, ధ్యాస లేనంత తాగారా? ఎందుకు? ఏంటి సమస్య? అంటే అది వదినా అన్నయ్య కంపెనీ పార్టీలో ఉండే వదినా. అందరూ ఫోర్స్ చేశారు, అందుకే కాస్త ఎక్కువ తాగేశాడు. అంతే వదినా, ఇంకేం లేదు. అవునా?
మేం చూసినప్పుడు అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. వస్తూ వస్తూ దారిలో పడుకున్నాడంతే. మీరెక్కువగా ఆలోచించకుండా పడుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, సరేనా? ఉమ్? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఈ పర్స్ ఎలా తిరిగి ఇవ్వాలి? ఎలాగైనా తిరిగి ఇవ్వాలి దత్తు. అదే ఎలా ఇవ్వాలక్క? ఇందులో నంబరుంది. హలో హలో, హలో విరాట్ సంపత్ గారా? హలో 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 అంటున్నారంతే. నువ్వు గట్టిగా మాట్లాడు, అప్పుడే నువ్వు మాట్లాడేది అతనికి వినపడుతుంది. అప్పుడు ఈ పర్స్ గురించి చెప్పు. హలో మీ పర్సు నా దగ్గరుంది. హలో కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, వినబడుతుందా? హలో మీ పర్స్ నా దగ్గరుంది. ఎక్కడికి తెమ్మంటారు? హలో